हिंदी। अच्छा, मुझे एक बात बताइए, हम किस देश में रह रहे हैं? మనం ఏ దేశంలో నివసిస్తున్నాము? बहुत बढ़िया, भारत देश में रह रहे हैं। और जो भारत देश में रहते हैं उनको हम क्या कहते हैं? हाँ, भारतीय कहते हैं। और 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 भारतवासी भी कहते हैं। अच्छी बात है। हाँ, आज हमारा पाठ है हम भारतवासी। हम भारतवासी। देखिए, यहाँ पर आप लोग भारत माता का चित्र देख रहे हैं ना? अच्छा, उन्मुखीकरण चित्र। उन्मुखीकरण का मतलब क्या है? ఉన్ముఖీకరణ అంటే మనల్ని పాఠం చదవడానికి ప్రేరేపిస్తుంది అన్నమాట. ఇది మనల్ని పాఠం చదవడానికి ప్రేరేపిస్తుంది ఉన్ముఖీకరణ చిత్ర. ప్రతి ఒక్క పాఠానికి ఉన్ముఖీకరణ చిత్ర అనేది ఉంటుంది. देखिए, अनेक स्थानों से बहने वाली सभी नदियां अंत में समुद्र में ही मिलती है। उसी प्रकार अलग अलग धर्मों में जन्म लिए मनुष्य भी परमात्मा के पास परमात्मा के पास पहुंचते हैं। कोई भी धर्म छोटा या बड़ा नहीं होता। मानव जाति एक है, मानव धर्म एक है। देखिए, దీని యొక్క అర్థం ఏంటంటే అనేక స్థానం సే బహనే వాలి సబీ నదియా అంటే మనకి నదులు ఉన్నాయి. చాలా చాలా ప్రాంతాలలో అవి ప్రవహిస్తూ ఉంటాయి. అనేక ప్రాంతాలలో అవి ప్రవహిస్తూ ఉంటాయి. కానీ లాస్ట్‌కి వచ్చేసరికి ఎక్కడ కలుస్తాయి? అంతమే సముద్రమే హీ మిల్తీ హై. సముద్రంలోనే కలుస్తాయి. నదియా నదియా యహ స్త్రీలింగ శబ్ద హై. బ్రహ్మపుత్ర నది సిర్ఫ్ బ్రహ్మపుత్ర నది పుంలింగ శబ్ద హై. అన్ని నదులు సముద్రంలోనే కలుస్తాయి. उसी प्रकार అదే విధంగా अलग अलग धर्मों में जन्म लिए मनुष्य भी వేరు వేరు ధర్మాలలో పుట్టిన మనుష్యులు కూడా పరమాత్మకే పరమాత్మకే పాస్ పరమాత్మకే పాస్ పహుంచతే హై. భగవంతుణ్ణి చేరుకుంటారు. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता. ఏ ధర్మము ఒకటి పెద్దది ఒకటి చిన్నది అని లేదన్నమాట. మానవ జాతి ఏక్ హై, మానవ ధర్మ ఏక్ హై. మనుష్య జాతి మనుష్య ధర్మమే ఒకటి. మిగతా వాటికి ఏది ఒకటి, ఒక ధర్మం చిన్నది కాదు, ఒకటి పెద్దది కాదు. यह स्वामी विवेकानंद जी के द्वारा बताया गया एक छोटा सा मैसेज संदेश है. मालूम है ना आप लोगों को स्वामी विवेकानंद कौन है? हाँ, बहुत बढ़िया, अच्छी बात है अम्मा. देखिए, इस संदेश से संबंधित 3 प्रश्न दिए गए हैं उन्मुखीकरण के अंतर्गत. पहला है नदियां किसमें विलीन होती है. నదులన్నీ ఎక్కడ కలుస్తాయి, ఎక్కడ కలుస్తాయి, ఎక్కడ విలీనం అవుతాయి? హిమాలయాల్లో దాదాపు 50 నదులు పైనే పుట్టున్నాయి అన్నమాట. అవన్నీ ఎక్కడ కలుస్తాయి? बढ़िया, समुद्र में ही मिलते हैं. समुद्రంలోనే विलीन होती है. सारी नदियां समुद्र में ही विलीन होती है. हमारा भारत भारत के नदियां 3 प्रकार के समुद्र में मिलते हैं. 3 రకాల సముద్రాలలో కలుస్తాయి అన్నమాట. ఏవేవంటే అరేబియా, హిందూ, బంగాళాఖాతం. ఈ 3 సముద్రాలలో కలుస్తాయి కదా. ఎన్ని నదులు ఉన్నా చివరికి వచ్చి ఈ 3 సముద్రాలలోనే కలవాల్సి ఉంటుంది. అవునా? और देखिए, दूसरा प्रश्न, इसमें किस किस को एक बताया गया है. ఇందులో ఎవరెవరిని వేటిని ఒకటిగా చెప్పారు అంటే बताइए. हाँ, मानव जाति एक है, मानव धर्म एक है. बहुत बढ़िया.
मानव जाति एक है, इस पर अपने विचार बताइए. మానవ జాతి ఒకటి అన్నాం కదా, మనుష్య జాతి ఒకటి అన్నాం కదా, దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. हाँ, विभिन्न धर्मों में जन्म लेकर भी విచారం మే ఏకతా దిఖాతే హై. వేరే వేరే ధర్మాలలో పుట్టినప్పటికీ మనందరి ఆలోచనలు ఒకటిగానే ఉంటాయి. అచ్చి బాత్ హై. और अच्छा चलिए. हाँ, आचार विचार रहन सहन आदि अलग होते हुए भी हम सबका आत्मा तो एक ही है ना. और देखिए यहाँ पर एक तस्वीर है, इसमें समुद्र दिखाई दे रही है ना आपको. समुद्र है ना, सागर है ना, सारी नदियां सागर में मिल रहे हैं. और यहाँ पर देखिए मानव जाति से संबंधित इतिहास है, लगभग 40 लाख वर्ष पुराना है ना అమ్మా. 40 లక్షల సంవత్సరాలు దీనికి మానవ జాతికి అంత పాతదన్నమాట. और देखिए అగली స్లైడ్ में हम देखेंगे. అర్థమైంది కదా, ఉన్ముఖీకరణ అర్థమైంది కదా, ఏ విధంగా అయితే విభిన్న ప్రాంతాలలో ప్రవహించే నదులు చివరికి సముద్రంలో కలుస్తాయో అదే విధంగా వివిధ ధర్మాలలో పుట్టిన మనుషులు కూడా చివరికి పరమాత్మ దగ్గర చేరుకుంటారు. ఏ ధర్మము పెద్దది కాదు, ఏ ధర్మము చిన్నది కాదు. మానవ జాతి ఒకటి, మానవ ధర్మం ఒకటి, మనందరం మనుష్యులము. మనందరి జాతి ఏదంటే మనుష్యుల జాతి. हमारा सभ्यता अलग है, हमारा संस्कृति अलग होती है, लेकिन हम सब मानव है, हम सब इंसान है, मनुष्युलम मనందరం. ठीक है. और देखिए ये स्वामी विवेकानंद जी है. और देखिए इस पाठ का मुख्य उद्देश्य क्या है. तीसरा पाठ हम भारतवासी है ना, आरपी निशंक जी के द्वारा लिखा गया है. ये मातृभूमि के लिए मातृभूमि के लिए संग्रह से लिया गया है. देखिए हम भारतवासी ఉద్దేశ్య ఈ పాఠము 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమి, ముఖ్య ఉద్దేశం ఏమి చూడండి. छात्रों में कविता गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतरराष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस बात का मुख्य उद्देश्य है. చూడండి, छात्रों में అంటే స్టూడెంట్స్ లో कविता, पोयम, गीत, सॉन्ग आदि की रचना शैली का विकास करना. रचना शैली, कंपोजिशन स्टाइल, to develop the composition style of poem and song in students అన్నమాట. और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सब गुणों का विकास करना. మరియు వాళ్ళలో దేశభక్తి, దాంతో పాటు దేశభక్తితో పాటు విశ్వ బంధుత్వం, వరల్డ్ ఫెటర్నిటీ అన్నమాట, విశ్వ శాంతి, అహింస, వరల్డ్ పీస్, నాన్ వైలెన్స్, और त्याग, సమర్పణ్ అంటే సరెండర్ అన్నమాట. సమర్పణ్ అంటే సరెండర్. ఆది సద్గుణం కా వికాస్ కర్ణ, వాళ్ళలో దేశభక్తితో పాటు విశ్వ బంధుత్వము, విశ్వ శాంతి, అహింస, హింస చేయకుండా ఉండడమే అహింస, హింస నా కర్నా హీ అహింస హై, त्याग मतलब बलिदान, समर्पण अपने आपको अर्पण करना, ఆది సద్గుణం కా వికాస్ కర్ణ మొదలైన మంచి గుణాలు, సత్ గుణ అంటే మంచి గుణాలు అన్నమాట, వికాస్ కర్ణ వీటిని డెవలప్ చేయడము, तथा भारत को और भी सशक्त कर अंतरराष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना. వీటన్నిటిని, ఈ అన్ని మంచి గుణాలని పిల్లల్లో డెవలప్ చేయడంతో పాటు భారతదేశాన్ని ఔర్ బి సశక్త్ కర్ మరింత స్ట్రాంగ్ గా చేసి అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ ఇంటర్నేషనల్ లెవెల్లో
అగ్రసర్ కర్నేకి ప్రేరణ దేనా, ఇంటర్నేషనల్ లెవెల్లో ముందుకెళ్ళడానికి ప్రేరేపించడము ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇస్ పాఠ్ కా ముఖ్య ఉద్దేశ హై. అర్థమైందా? మీలో కవిత గీత్ లాంటి రచనా శైలిని వికాసం చేయడము, అలాగే మీలో దేశభక్తితో పాటు మిగతా సద్గుణాలని వికాసం చేయడము, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశాన్ని ఒక మజబూత్ స్ట్రాంగ్ కంట్రీగా చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. देखिए यहाँ एक तस्वीर है, अहिंसा परमो धर्मः. ये जैन से संबंधित एक तस्वीर है. అహింస మన భారతదేశంలో జైనులు ఉన్నారు కదా, జైన మతానికి సంబంధించిన వాళ్ళైతే అహింసకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. इस चित्र में इस तस्वीर में देखिए विश्व बंधुत्व की भावना, मतलब हम सब एक ही है, हम सब एक ही है, మనందరం ఒకటే. విశ్వ బంధుత్వ, మన ఇంట్లో ఉన్న మన పేరెంట్స్ మన రిలేటివ్సే కాదు, విశ్వ బంధుత్వ ప్రపంచం మొత్తం మనకి బంధువులే. వసుదైవ కుటుంబకం మన ఇండియా పాటించే ఒక గొప్ప సూత్రం అన్నమాట, వసుదైక కుటుంబకం అనేది. చూడండి, మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, మేక్ ఇన్ ఇండియా కాదు, మేక్ ఫర్ వరల్డ్, ప్రపంచం కోసం మనం తయారు చేయాలి అని. ఇందులో కూడా విశ్వ బంధుత్వ భావన మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, కబూతర్ హై, కబూతర్ కిస్కా చిహ్న హై, శాంతి కా చిహ్న హై, శాంతి కా చిహ్న హై. అర్థమైంది కదా ఈ ఉద్దేశం, మీకు అర్థమైంది కదా? ठीक है, अब देखिए विधा विशेष. उन्मुखीकरण चित्र के बारे में हमने चर्चा किए थे और उद्देश्य के बारे में भी हमने चर्चा किए थे. लेकिन यहाँ पर देखिए विधा विशेष का मतलब है ఈ పాఠం ఏ లెసన్ లో ఉంది, ఏ విధాలో ఉంది, कविता में है या गीत में है या कोई कहानी है या कोई रिपोर्ट है, ऐसा किस विधा में यह पाठ है, ఏ విధాలో ఉంది, ఏ పద్ధతిలో ఉంది అంటే ఇది వచ్చేసి కవిత అన్నమాట. देखिए कविता, प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है. यह गेय कविता है. इसमें तुकांत शब्द प्रथम प्रेरणार्थक क्रिया व सामान्य भविष्य में है. यह कविता बच्चों में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है. देखिए प्रस्तुत कविता అంటే ప్రెజెంట్ ఇక్కడ ఉన్న కవిత అన్నమాట. देशभक्ति की भावना पर आधारित है. देशभक्ति, జాతీయ దేశభక్తి పైన దేశభక్తి అనే భావన పైన ఆధారపడిన ఒక కవిత. ఇక్కడ ఇచ్చింది ఎలాంటి కవిత అంట, ప్రకృతి సంబంధించిన కవిత కాదు, దేశభక్తికి సంబంధించిన కవిత. గేయ కవిత హే, ఇది పాడదగిన ఒక కవిత. इसमें तुकांत शब्द प्रथम प्रेरणार्थक क्रिया व सामान्य भविष्य में है. ఇందులో తుకాంత్ అంటే రైమింగ్ వర్డ్ ఉంటది కదా, ఎవ్రీ లెసన్ కి ఎవ్రీ లైన్ కి ఒక లాస్ట్ లో రైమింగ్ వర్డ్ ఉంటది, అంటే వర్డ్ ఉంటది, ఎవ్రీ లైన్ కి ఒక లైన్ ఉంటది, లాస్ట్ లో ఉన్న తుకాంత్, లాస్ట్ లో ఉన్న వర్డ్ రైమింగ్ గా ఉంటది అనమాట. ప్రథమ ప్రేరణార్థక్ అంటే ఇక్కడ చూడండి, మనకు క్రియ అనేది సకర్మక క్రియ और అకర్మక క్రియ రెండు రకాలుగా ఉంటుంది, అవునా? సకర్మక క్రియ, అకర్మక క్రియ ఉంటుంది. చూడండి, ఏదైనా ఒక, ఇప్పుడు చూడండి పడ్నా ఉంది, పడ్ అనేది ఇక్కడ ధాతు వస్తుంది, అవునా? పడ్నా అనేది ధాతుకి నా అనే ప్రత్యయాన్ని చేర్చడం వల్ల ఏమొస్తుంది, క్రియ అవుతుంది, పడునా అవుతుంది. వెరీ గుడ్, క్రియ అవుతుంది, అవునా? చూడండి, పడానా, పడంటే చదువు అని, పడునా అంటే చదవడం అని, పడానా అంటే చదివించడం. ఇది చదివించడం, మనం ఒకరిని చదివించడం, ఇందులో ఒక క్రియ ఉంటుంది కాబట్టి ప్రథమ ప్రేరణార్థక్ అంటారు. నెక్స్ట్ పడానా,
పడువానా, పడువానా, పడువానా. ఇక్కడ చూడండి, పడువానా మనము ఒకరికి చెప్పి వాళ్ళ చేత ఇంకొకరికి చదవమని చెప్పడం అన్నమాట. అంటే ఇందులో రెండు క్రియలు ఉంటాయి కాబట్టి వీటిని ద్వితీయ ప్రేరణార్థక్ అంటారు. ఇక్కడ మనకి ఇచ్చిందేమని ప్రథమ ప్రేరణార్థక్ అంటే పడానా, పడానా, లిఖానా, సునానా, వెరీ గుడ్, జగానా, ఇలాంటి వర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, वह सामान्य भविष्य में है। भविष्यत काल कितने प्रकार के होती है? भविष्यत काल में कितने प्रकार है? भविष्यत काल में कितने प्रकार है అంటే 5 प्रकार है అని చెప్పారు. क्या क्या है? వెరీ గుడ్. सामान्य भविष्यत काल చూడండి, सामान्य भविष्यत काल मतलब क्रिया भविष्य में साधारण रूप से होने का बोध करती है. సాధారణంగా జరుగుతుందన్నమాట భవిష్యత్ కాలంలో ఏదైనా ఒక క్రియ, దాన్నే సామాన్య భవిష్యత్ కాలం అంటారు. భవిష్యత్ కాలం అయితే ఊంగా, ఊంగి, ఏంగా, ఏంగి ఇలాంటివి వస్తాయి కదమ్మా, సహాయక క్రియలు ఇవన్నీ చెప్పాను కదా నేను మీకు. ఓకే చూడండి, సామాన్య భవిష్యమే హే, లిఖూంగి, చూడండి లిఖ్వానా, పడ్వానా, చూడండి జగ, ఏంగే వాటితో పాటు ఏంగే కలపాలన్నమాట. బనాయేంగే, దికాయేంగే, బసాయేంగే, మెహకాయేంగే, సంఝాయేంగే. అంటే మనం ఎవరికైనా ఇందులో ఒక క్రియనే ఉంటుంది, సరేనా? ठीक है, और देखिए यह कविता बच्चों में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है. ఈ యొక్క పాఠం అనేది బచ్చో మే పిల్లల్లో సత్యము, త్యాగము, సమర్పణ ఈ భావనలన్నిటిని జాగృతపరిచి వాళ్ళల్లో విశ్వ బంధుత్వం అనే ఒక భావనని, అలాగే విశ్వ బంధుత్వం వైపు పిల్లల్ని వెళ్ళడానికి ప్రేరేపిస్తుంది. देखिए यहाँ पर एक बच्चा है, उनके हाथ में तिरंगा है. ఈ విధా విశేష అర్థమైందా? हम भारतवासी पाठ किस विधा में है? कविता पाठ है, ज्ञेय योग्य कविता है. तुकांत शब्द कौन सी क्रिया में है? प्रथम प्रेरणार्थक क्रिया में है. और कौन से काल में है? भविष्यत काल में कौन से काल में है? सामान्य भविष्यत में है, सामान्य भविष्य में है. और आगे बढ़ेंगे. कवि परिचय. यहाँ पर एक चित्र है, देखिए ఇక్కడ ఒక తస్వీర్ ఉంది చూడండి, అవునా? कौन है ये? बहुत बढ़िया, रमेश पोखरियाल निशंक इनका कलम का नाम है. निशंक ఈయన యొక్క పెన్ నేమ్ అన్నమాట. अच्छा देखिए ये पीछे क्या है, पीछे कौन बैठे हैं? देखिए यहाँ ये लोकसभा में लिए गए तस्वीर है. లోక్సభలో తీసుకున్న ఒక తస్వీర్ అన్నమాట, ఒక ఫోటో అన్నమాట ఇది. చూడండి, कवि परिचय. हम भारतवासी कविता के कवि आरपी निशंक है, डॉक्टर रमेश पोखरियाल निशंक. ये हिंदी कवि है और आज का जमाना में भारतीय राजनीतिज्ञ रहा. भारतीय राजनीतिज्ञ అంటే పొలిటీషియన్ అన్నమాట ప్రెజెంట్. వర్తమాన్ కేంద్రీయ మానవ సంసాధన్ వికాస్ మంత్రి, MHRD ఉంటది కదా, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, దానికి సంబంధించిన మినిస్టర్ ఈయన, సెంట్రల్ మినిస్టర్. ప్రస్తుత కవిత మాతృభూమి के लिए
సంగ్రహ సే లియా గయా హై. ప్రజెంట్ ఇక్కడున్న కవిత మాతృభూమి కే లియే అనే ఒక ఆయన యొక్క కవితా సంగ్రహం నుంచి తీసుకొనబడింది. మాతృభూమి కే లియే ఒక గొప్ప రచన అమ్మ, ఒక గొప్ప రచన. आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान. देखिए ఆధునిక హిందీ సాహిత్యకారు ఇప్పుడు చాలా మంది రచనలు చేస్తున్నారు. సోషల్ మీడియాని మాధ్యమంగా చేసుకొని చాలా మంది రచనల్ని సొసైటీకి చూపిస్తున్నారు కూడా, సమాజానికి చూపిస్తున్నారు. అవునా? వాళ్ళు ఆధునిక హిందీ సాహిత్యకారు. ప్రజెంట్ ఉన్న లిటరేచర్ రాసే వాళ్ళందరిలో ఈయన చాలా గొప్ప పేరున్న వ్యక్తి. देशभक्ति, राष्ट्रवाद की भावना, राष्ट्र कवि. इनकी रचनाओं में प्रमुखता किसके लिए है అంటే देशभक्ति भावना के लिए और राष्ट्रवादी भावना అంటే నేషనాలిటీ, యూనిటీ అనే భావనలు ఈ యొక్క రచనల్లో ఎక్కువగా ఉంటాయి. రాష్ట్ర కవి, ఈయనని రాష్ట్ర కవి, జాతీయ కవి అని కూడా అంటారు. అలాగే చూడండి ఈయన యొక్క రచనలు ఏమేమి ఉన్నాయి చూడండి. సమర్పణ్, నవంకుర్,